మనం గుర్తించమేమో అని అక్కడ శ్రీరాముడు, సీతాదేవి అనే పేర్లుండి వారిని అనుసంధానం చేసే నామాన్ని మధ్యలో ధరింపజేసిన ఈ 3 పేర్లు నామం ధరింపజేసినటువంటి కొబ్బరి బోండాలని పెట్టారు. కొబ్బరి బొండాలని పెట్టడానికి కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే అవి పూర్ణ ఫలంగా పరిగణించబడుతుంది. మానవుని యొక్క మస్తిష్కానికి సంకేతంగా ఉంటుంది. మానవుడికి ప్రతీకగా ఒక కొబ్బరికాయ ఉంటుంది కనుక అక్కడ పెట్టి ఇవి ఇలా ఉన్నాయి మానవులకు సంకేతమని అక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి లక్షణాలకి ఆదర్శంగా ఉన్న రాముణ్ణి చూడ్డానికి భక్తజనులు ఎలా వెల్లువ కట్టి వచ్చారో, ఆనాడు అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్యానగరానికి తిరిగి వచ్చినటువంటి రాముణ్ణి చూడ్డానికి నగరంలో అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా బారులు కట్టి నిలబడ్డారో ఆ విధంగా అయోధ్యని తలపింపచేస్తోంది. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూడ్డానికి మిథిలా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎలా చూస్తున్నారో ఆ ఘట్టాన్ని మనకి స్ఫురింపచేస్తూ ఉంది. సీతమ్మ వారి జడే జడండి. ఒక్కొక్క మల్లెపువ్వు ఎంతటి అదృష్టం చేసుకుందో, అమ్మ జడలో నాకు స్థానం లభించింది కదా అని పెదిమలు విచ్చి విచ్చకుండా మందహాసం చేస్తున్నట్టుగా ఉంది ఒక్కొక్క మల్లెపువ్వు. ఆ మల్లె పువ్వులు వరుసలు చేరి అమ్మవారి నవ్వులు ఇలా ఉంటాయి సుమా. మీకు ముఖం కనపట్టలేదే, అమ్మ రాముని వైపు తిరిగి ఉన్నది. ఇక్కడ చూస్తున్న భక్తులందరికీ నా జడ మాత్రమే కనపడుతోంది సుమా అని తెలియచెప్తుంటే ఆ కనపడే జడ ఎటువంటి అందాన్ని కలిగి ఉంది, ఆ జడ ధరించిన సీతమ్మ ఎంత చక్కగా నవ్వుతోందో తెలియజెప్పడానికి నవ్వుతున్నట్టుగా కనపడుతున్నాయి అందమైనటువంటి ఆ పువ్వులు. ఇప్పుడిక నిజంగా కళ్యాణ సమయం సమయం మొదలైంది. శుభముహూర్తంగా మన వారు చెప్పేటటువంటిది జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి సమయాన్ని శుభముహూర్తంగా చెప్తారు. ఆ జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి ఆ శుభముహూర్తం అభిజిత్ లగ్నం 2-3 నిమిషాలలో సమీపించబోతూ ఉంది కనుక దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. జీలకర్ర బెల్లం ఒకరి మస్తిష్కాన ఒకరు, మనం మామూలు మాటల్లో చెప్తాం తల మీద పెట్టుకున్నారండి వధూవరులు అని, కానీ చేస్తున్నది ఏమిటి అంటే ఇద్దరి యొక్క సహస్రార చక్రాలు అనుసంధానం అవుతూ ఉంటాయి. అంటే ఇక నుంచి ఏది చేసినా, యోగ సాధన చేసినా, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి ఏదైనా సాధన చేసినా ప్రజాతంతువుని విచ్ఛేదం చెయ్యకుండా ఉండటం కోసమని చెప్పి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి సత్సంతానాన్ని కనేటటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించిన ఏది చేసినా ఇక మేము ఇద్దరము కాదు, మేము ఒక్కటే. దంపతులు అనరు, దంపతి అంటారు. మేము ఒక్కటిగా అవుతున్నామని సంకేతించి చెప్పడానికి సహస్రార చక్రాలకి అనుసంధానం జరుగుతూ ఉంటుంది. ఆ అనుసంధానం చేసేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి ప్రవహించేటటువంటి విద్యుత్తుని మరింత బాగా ప్రవహింపజేయడానికి అనువైన లక్షణం కలిగినటువంటిది జీలకర్ర బెల్లం కలిపి బాగా నూరితే వచ్చేటటువంటి మిశ్రమం కనుక దానిని వధూవరుల శిరస్సున ఉంచుతారు. మామూలు మనలాగా భావించుకుని మనం చేసుకునే వేడుకలన్నీ రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి చేస్తూ ఉన్నాం గనక వారి శిరస్సున కూడా ఇలాగే జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. దీన్నే అయం ముహూర్త సుముహూర్తోస్తు అని చెప్పి దేవతలని, గ్రహాలని, ఋషులని అందరినీ సావధానులై ఉండమని ప్రార్థిస్తూ అందరూ శుభముహూర్తం జరిగింది. ఇంకా రాముడు సీతారాముడయ్యాడు, రాముడు శ్రీరాముడయ్యాడు. అప్పటి వరకు మామూలు రాముడు సీతారాముడై శ్రీరామచంద్రుడై లోకాన్నంతా లక్ష్మితో కలిసి శుభప్రదంగా అనుగ్రహించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. సీతారామ కళ్యాణ ఉత్సవంలో
కళ్యాణంలో ప్రధానాంశమైనటువంటి జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటి కార్యక్రమం పూర్తయింది. అందరూ సావధానులై ఉండండి. దేవతలు సావధానులు ఎందుకు? ముహూర్తాన్ని శుభముహూర్తం చేయడానికి. మనమంతా సావధానులుగా ఉండడం దేనికి? ఆ శుభముహూర్తాన్ని వీక్షించి మనమంతా అదృష్టవంతులం కావడానికి, రాముని యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులని మనం పొందడానికి. ఈ క్షణాన రామచంద్రమూర్తికి ఎన్నెన్ని కానుకలో ఎన్నెన్ని బహుమానాలో ఇలా ఇచ్చుకోవడం ద్వారా ఎవరికి వారు తమని తాము ధన్యుల్ని చేసుకుంటూ, తాము ఉద్ధరించబడుతూ, తాము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉండడం జరుగుతోంది. ఎంతో కాలంగా ఈ మిథిల కళ్యాణ మంటపం మీద రామచంద్రమూర్తి యొక్క కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. సరే, ఆలయంలో జరుగుతూ కొన్ని శతాబ్దాలుగా, అంటే సుమారుగా 300 సంవత్సరాలకి పైగా ఇక్కడ సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంది. అందువల్లే ఈనాటికి కూడా ఆంధ్రదేశం అందరికీ అన్నపూర్ణగా అన్నం పెడుతూ ఉంది అంటే, పంటలు పండుతూ ఉన్నాయి అంటే, భానువంశపు చిరుమబ్బు ఆయన మేఘశ్యాముడు. దానికి బంగారు రంగులో ఉండే మెరుపు తీగ లాంటి సీతమ్మకి కళ్యాణం అయితే, ఆ కళ్యాణ ఘట్టంలో ఆ జీలకర్ర బెల్లం ఎంత అందంగానో మనకి మంచి మట్టిలో మొలచినటువంటి వరి మొలకల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మంగళసూత్ర ధారణ దక్షిణాది వారికి మాత్రమే పరిమితమైనది. మంగళసూత్ర ధారణ, తాళి కట్టడం ఇక్కడే. తాళి అంటే తాటి చెట్టు ఆకులతో చేసినటువంటి బిళ్ళ. ఈ తాళి కట్టేది తాటి చెట్లున్న దక్షిణ దేశంలోనే జరుగుతూ ఉంటుంది. అటువంటి తాడి కట్టేటటువంటి సంప్రదాయంలో ఆ మంగళసూత్రం అని చెప్పబడే దీనిని ఆరాధించి వరుడు వధువు మెడలో ధరింపచేస్తాడు. ఎలా ఉంటుంది ఈ మంగళసూత్రం? ఎటువంటిది అంటే, ఈ మంగళసూత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పబడే ముగురమ్మలు కొలువై ఉంటారట. మాంగళ్య దేవత పూజ చేస్తారు. మాంగళ్య దేవతని పూజించి అందులో మూలంలో ఇలా బిళ్ళలాగా ఉండేటటువంటి ఆ మంగళసూత్రం మధ్యలో ఉండే బిళ్ళల్లో మూలంలో గౌరీదేవి, మధ్యలో సరస్వతీదేవి, అగ్రభాగంలో లక్ష్మీదేవి ఉంటారట. ఇవి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులకి సంకేతం. ఈ మంగళసూత్రం అన్నది ఆయుర్దాయాన్ని కలిగించేది కనుక ముగురమ్మల స్థానంగా ఉండే మంగళ గౌరీ స్వరూపమైనటువంటి మంగళసూత్రాలని పూజించి, ఆ పూజించినటువంటి తరువాత వరుడు వధువు మెడలో ధరింపచేస్తాడు. ఇక్కడ వరుడెవరు ఉండి? సాక్షాన్నారాయణుడు. వధువెవరు? సాక్షాత్తు సీతామహాలక్ష్మి. మాంగళ్య దేవతని ఆ మంగళసూత్రాల మధ్యన ఉండే బిళ్ళలలో ఆవాహన చేసి అలా 3 రూపులు కలిగినటువంటి మంగళసూత్రం. ఎందుకు 3 రూపులు అంటే, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది. ఒక్క బ్రహ్మ విష్ణు శివాత్మకంగా 3 రూపులు కలిగిన మంగళసూత్రం ఒక్క భద్రాచలంలోనే మనకు కనపడుతుంది.